సో అంటే ఇప్పుడు ఏఐ అనేటువంటిది మనం చెప్పినప్పుడు అంటే చాలామంది జాబ్ పోతుంది అంటారు. నేనేం చెప్తానంటే జాబ్ రోల్ మారుతుంది, జాబ్ పోదు. ఇప్పుడు 1802లో అనుకుంటా ఇండస్ట్రియలైజేషన్ అక్రాస్ గ్లోబ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటి వరకు ఫిజికల్ వర్క్ ఎక్కువ. ఇప్పుడు ఫిజికల్ వర్క్ నుంచి ఇంటలెక్చువల్ వర్క్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. సుమారుగా 200 సంవత్సరాల్లో ఇంటలెక్చువల్ వర్క్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ ఇంటలెక్చువల్ వర్క్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ స్కిల్స్ పెంపొందించుకోవాలి తప్ప మనం ఇదివరకులాగా ఆలోచిస్తే కుదరదు. అంతేకాకుండా మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం అంటే రాబోయే వీడియోస్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. లాస్ట్ 22 years నుంచి మార్పులు చూడండి. అంతకు ముందు ఉన్నటువంటి సుమారుగా 180 సంవత్సరాలు 190 సంవత్సరాలు వచ్చినటువంటి డెవలప్మెంట్ ఒక సైడ్ అయితే లాస్ట్ 2 to 3 decadesలో వచ్చినటువంటి చేంజెస్ ఒక ఇమ్మర్సివ్ ఎఫర్ట్ తీసుకొచ్చింది సొసైటీ మీద. సో ఇక్కడ ఇది కంప్లీట్గా ఇండివిజువల్ లైఫ్ని షేక్ చేస్తుంది. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ లేకపోతే ఎవరు మనగడగలేరండి, దీంట్లో నిలబడలేరు. సో కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేటువంటివి 2 పాయింట్స్. సెల్ఫ్ లెర్నింగ్ని పిల్లలకి మార్చాలి. ఎందుకంటే ఇప్పుడు డెలాయిట్ ఒక సర్వే చెప్పింది, ఎనీ న్యూ స్కిల్ కెన్ బి రిడెండెంట్ వితిన్ 3.5 to 5 years. మీరు చూస్తే చాలా లాంగ్వేజెస్ వస్తాయి, చాలా స్కిల్స్ వస్తాయి, మారిపోతూ ఉన్నాయి. సో మనం నేర్చుకుని మళ్ళీ ప్రయత్నం చేయటమే, దాన్ని ఇన్కల్కేట్ చేయాలి. దానికి ఇన్కల్కేట్ చేయాలంటే గ్రోత్ మైండ్ సెట్ని ఇవ్వగలగాలి. నాకు ఇప్పుడు తెలియదు, రేపు తెలుస్తూ నాకు నేను నేర్చుకోగలను, ఇది చేస్తే నాకు అది వస్తుంది అనేటువంటి విధంగా మనం తయారు చేయగలగాలి. ఛాలెంజ్ వస్తే భయపడకుండా ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది, మహా అయితే విన్ అవుతుంది. దానికి ఏ ప్రయత్నం చేయాలి అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి.